సాయిరామ్. ఓం సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. సాయిరామ్. మనం జ్ఞాన విజ్ఞాన యోగం 7వ అధ్యాయంలో నిన్న 16, 17, 18 శ్లోకాలు అది మనం చెప్పుకోవడం అయింది. అందులో ఈ జ్ఞాన విజ్ఞాన యోగంలో అన్నిటికన్నా మించింది జ్ఞానము అని భగవంతుడు మనకు చెప్తున్నాడు. అలాగే మనకి 16వ శ్లోకంలో కూడాను వీళ్ళు 4 రకాలుగా ఉంటారు. ఆ 4 రకాల్లో ఏంటంటే అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. వీళ్ళు 4 అంటే 4 విధాలుగా వీళ్ళు పూజిస్తూ ఉంటారు. ఈ 4 కూడాను జ్ఞానులే. నేను అర్థ అంటే ఏంటి అనేసి, ఎవరైతే సుఖ సంపదల్ని కోరుకుంటూ ఆనందంగా ఉండాలి ఆ భగవంతుడిని కోరుకున్న వాళ్ళు అర్థార్థులు. ఆ తర్వాత శరీరానికి కష్టం వచ్చిన తర్వాత భగవంతుడిని కొలిచేవారు వాళ్ళు ఆర్తులు. ఆ తర్వాత భగవంతునితో ఏకమై భగవంతుడినే వేడుకుంటాను, భగవంతునిలో నేను కలవాలి అన్న కోరిక గల వాళ్ళు జిజ్ఞాసులు. ఎవరైతే భగవంతుడితో సంయోగమై భగవంతుడితో కలిసిపోయారు, అంటే భగవంతుని చూశారు, భగవంతుడితో మాట్లాడుతున్నారు, ఆ భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఆ భగవంతునిలో అంటే దానికి రీచ్ అయిన వాళ్ళందరూ జ్ఞానులు. వీళ్ళు 4 అనేసి భగవంతుడు 16వ శ్లోకంలో మనకు చెప్పాడు. ఏంటంటే చతుర్విధ భజంతే మాం జన సుకృతినో అర్జున అర్థాద్ జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. అంటే అది ఓ అర్జున అనేసి అర్జునుడికి చెప్పాడు అనమాట ఈ విషయం. ఆ తర్వాత 17వ దేశం జ్ఞాని నిత్యయుక్త ఏక్త భక్తి శిష్యతే ప్రియోహి జ్ఞానినోత్యార్థం అహం సచ అంటున్నాడు. ఈ చతుర్విధ భక్తుల్లో నిరంతరం నాయందే, మొత్తం ఈ 4 వీళ్ళు భక్తులే, నాయందే ఆ జ్ఞానాన్ని కలిగి, అంటే నా తత్వాన్ని అది కావాలి అన్న భావనతో అతి భక్తిగా, చాలా భక్తిగా ఆ భగవంతుణ్ణి జ్ఞానించిన వాళ్ళు, అంటే అనన్య భక్తితో నా తత్వాన్ని తెలుసుకున్నవారు వాళ్ళు అంటే నాకు ఇష్టమే. అందుగురించే వాళ్ళ గురించే నేను ఎక్కువగా, వాళ్ళు భక్తులే కనుక ఏంటి కోరికలతో ఉండను భక్తులే. ఆ భక్తి అన్నది ఏర్పడ్డది కనుక నేను వాళ్ళని చేరువలో ఉన్నాను, దగ్గరగా ఉన్నాను. కానీ వీళ్ళందరికన్నా జ్ఞాని అయిన వాడు నాకు దగ్గర. ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ ఇంకొక కోరిక లేకుండా ఓన్లీ భగవంతుడి గురించే చేస్తున్నారు కనుక వాళ్ళంటే నాకు చాలా ఇష్టమైన వాళ్ళు. 15వ చెప్తూ 18 ఉదారా సర్వ ఏవైతే జ్ఞాని తత్వమే మతం అస్థిత న యుక్తాత్మ మమేనా మత్తమాం గతిం అంటున్నాడు. ఈ చతుర్విధ భక్తుల్లో వీళ్ళందరూ ఉదార, అంటే భగవంతుని యందు విశ్వాసంతో, భగవంతుని మీద విశ్వాసంతో, అంటే చాలా విశ్వాసం అన్నమాట. ఆ విశ్వాసంతోనే భగవంతుడు తప్పక నా కోరిక తీరుస్తాడు అన్న విశ్వాసం, దృఢ విశ్వాసంతో వాళ్ళు ఎవరైతే ఉంటారో
ఆ! ఎల్లప్పుడూ అతన్నే సేవించ ఆయన్ని ఆయన నేను అడుగుతాను. ఆయనే నా కోరిక తీరుస్తారు. ఇంకెవరు తీర్చలేరు అన్న భావనతో వాళ్ళతో ఆ భగవంతుని ధ్యానించిన వారు వాళ్ళు అన్నా నాకిష్టమే. వీళ్ళందరూ జ్ఞాని అయిన వాడంటే భగవంతుల్లో ఏకంగా కలిసిపోయాడనమాట. ఆయన ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు రీచ్ అయ్యాడు. ఆయనే నా స్వరూపం అంటున్నాడు. అంటే ఆ జ్ఞాని అయిన వాడు ఎవరు? ఆ జ్ఞానానికి అక్కడికి రీచ్ అయిన వాళ్ళు చాలా అరుదు. చాలా తక్కువ మందిలో ఆ పాయింట్కి వెళ్ళగలరు. వాళ్ళంటే ఏంటంటే నేనే వాళ్ళు, వాళ్ళే నాది అన్న భావనతో, అంటే జ్ఞానికి అంత పవర్ ఇచ్చారనమాట. ఇంకా ఆ భగవంతుని తప్ప నాకు ఇంకొకటి అవసరం లేదు, ఇంకేమీ నా కోరికలు కానీ ఏమీ నాకు ఉండదు ఆ భావనతో ఆయన పూజ చేస్తాడనమాట. అట్టి అంటే ఆ మనస్సు బుద్ధి అంతా నాకు అర్పిస్తారు వాళ్ళు. నన్నే ప్రేమపూర్తిగా భావిస్తారు. అంటే నేను వాళ్ళంత ప్రేమ నా మీద చూపిస్తూ వాళ్ళేమో నాకు పూజ చేస్తారు కనుక వాళ్ళంటే నాకు ఇష్టం. వీళ్ళందరికంటే జ్ఞాని అంటే నాకు మహా ఇష్టము. మమే నామత్తమం గతిం అంటే అనుత్తమం అంటే అత్వగతి స్వరూపమైన నా ఇందే స్థితి ఉన్నవాడు వాడను నాకు ఇష్టమే అని చెప్తున్నాడు. ఇది 18 శ్లోకాలు. ఉదారా సర్వ ఏవైతే జ్ఞాని తత్వైన మే మతం అంటే చతుర్విధ భక్తుల్లో అందరూ ఉదారలే, కానీ జ్ఞాని అయిన వాడు మాత్రం సాక్షాత్తు నా స్వరూపమే. అంటే ఆ జ్ఞాని అయిన వాడు మరి ఇంకొకడు కాదనమాట. ఆయన భగవంతుని దగ్గరలో చేరిపోయాడు. ఇంకా ఆయన భగవంతుడి స్వరూపమే అనమాట, నా స్వరూపమే అని నా అభిప్రాయం అని చెప్తున్నాడు. అంటే వాడు అంత దీనిగా చదివినవాడు ఎవడైతే అంత భక్తుడో ఇంకా భగవంతుడు వాళ్ళని విడిచిపెట్టడనమాట. తన మనస్సుకి బుద్ధికి నాయందే స్థిరముగా నిలిచి ఇంకొక వైపు పరిగెట్టించడనమాట. వాళ్ళకి భోగాలు కానీ కోరికలు కానీ ఏమీ అవసరం లేదు, బయట ప్రపంచంతో సంబంధం లేదు. అన్ని అంటే ఒక శరీరమే ఉన్నది, కానీ ఈ శరీరం ఉన్న మనస్సు బుద్ధి ఇదంతా భగవంతునికి అర్పితం చేస్తున్నాడు అనమాట. అలాంటి వాడు అత్యుత్తమ గతి, వాడు ఎలాంటి అత్యుత్తమంగా వెళ్ళిపోయాడు అనమాట. చాలా మీదకి నాయందే స్థితి ఉన్నవాడు వాడు జ్ఞాని అయిన వాడు. అతను ఎలా ఉంటాడు? నా స్వరూపమే అంటే భగవంతుల్లో కలిసిపోయాడు అన్న భావనతో ఈ శ్లోకాన్ని అందించాడు. నెక్స్ట్ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం, మీకు అది తెలిసినదే. ఏంటంటున్నాడంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్. బహూనాం జన్మనామంతే అంటున్నాడు. అది చూడండి ఏంటన్నాడు అంటే అనేకమైన జన్మల యొక్క మంత్ అంటే పిదవ అంటే అనేక జన్మల పిదవ ఆ భగవంతుని తత్వం తెలుసుకోవడానికి ఒక జన్మతో అతనికి అవ్వలేదు. ఈ జన్మలో కొంత తెలుసుకున్నాడు. ఎలాగా? ఇది మానవ శరీరం, పరిపరి విధాల ఆలోచనలతో ఉంటుంటారు అవి. అంటే భగవంతుడి మీద అగ్ని చేయడానికి చాలా కష్టం. అయినా ఆడు సాధన చేస్తూనే ఉంటాడు. ఈ సాధన చేసిన కొంతవరకు చేస్తాడు. చేసిన తర్వాత ఇంకా ఆడికి జన్మ అయిపోతుంది, మళ్ళీ జన్మ ఎత్తాడు.
ఆ జన్మ కూడా మళ్ళీ ఇదే పద్ధతిలో వెళ్తాడు. ఇలాగా బహుళం జన్మ, ఇలాంటి జన్మలు ఎన్నో ఎత్తాడు. ఎత్తగా 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 లాస్ట్లో ఆ భగవంతుని తాలూకా పాయింట్కి రీచ్ అవుతారట. అంటే అంతవరకు ఆ దానికి రీచ్ అవ్వడానికి ఒక జన్మ చాలదు. కొందరు ఒక జన్మలోనే సాధిస్తారు. కానీ ఈ సాధన ఎలాంటిదంటే మొత్తం పూర్తిగా దాసోహం అయిపోవాలి. ఈ బుద్ధి, మనస్సు, శరీరం మొత్తం ఏదుంటే అది అంతను భగవంతునికి అర్పితం చేయాలన్నమాట. అందుకే ఇక్కడ ఏంటన్నాడంటే బహునాం జన్మనామంతే. అంటే నన్ను చేరుకోవడానికి ఎన్ని జన్మలు మరి ఎత్తవలసి వచ్చిందో అతనికి, ఆ జన్మలు అయిపోయిన తర్వాత అప్పుడేంటి, జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అప్పుడు భగవతత్వాన్ని తెలుసుకున్న జ్ఞాని, ఆ జ్ఞాని నన్ను తప్ప ఇంకెవరిని భజించడు, ఆడు భజిస్తాడు అంటున్నాడు. భగవతత్వాన్ని తెలుసుకున్నవాడు అనమాట. అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఆ తర్వాత వాసుదేవ సర్వమితి మహాత్మా సదుర్లభ అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఆ తర్వాత వాసుదేవ సర్వమితి అంటే సర్వం వాసుదేవుడే అన్న భావన వాళ్ళు. అన్ని వస్తువుల్లో వాసుదేవుడే ఉన్నాడు, అందరిలోని వాసుదేవుడే ఉన్నాడు, ప్రతి దగ్గర వాసుదేవుడే ఉన్నాడు. ఆ భగవంతుడే, ఆ భగవంతుడి చోటు లేదు అన్న భావన ఎవరికైతే వస్తాడో ఆడే మహాత్ముడు. అంటే అలాంటి వాడిని మహాత్ముడు అంటాడు. భగవంతుడే అంటున్నాడు మనవనగా ఏపాటి. అంటే అతనికి ఎలా కొలిచాడంటే ఒక మహాత్ముడితో కొలిచాడు. అది మహాత్ముడు అంటే అక్కడికి అలాంటి వాళ్ళు చాలా అరుదు. 100కి 1,00,00,000కి ఎవరో ఒకడు ఉంటారు అనేసి అంటున్నాడు. ఏంటి, బహునాం జన్మనామంతే జ్ఞానమాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సదుర్వ. అనేక జన్మల పిదప జ్ఞాని అయిన వాడంటే ఆ జన్మలు అయిపోయిన జ్ఞాని అంటే ఏంటి, భగవతత్వాన్ని ఎరిగినవాడు. సర్వము అతడు ఎలాగుంటాడట, సర్వము వాసుదేవమయమే. మొత్తం ఏదైనా ఎక్కడ చూసినా భగవంతుడే కనబడతాడు. ఏ వస్తువులో కూడా భగవంతుడే, ప్రతి దగ్గరే భగవంతుడే. సర్వము వాసుదేవమయం అని ఆయన భావించుకుంటాడనమాట. ఇంకా ఇందుగలడు అందులో ఏదైనా సందేహం వాళ్ళదు, ప్రతి దగ్గర అతనే ఉన్నాడు అన్న భావనతో ఆయన ఉంటాడనమాట. నన్ను ఎప్పుడైతే ఆ పాయింట్కి వచ్చాడో నన్ను శరణ పొందుతాడనమాట. స్వామి నువ్వు తప్ప నాకు ఇంకేం ఉండదు, ఇదంతా నీ తత్వమే, ఇదంతా సర్వము నీదే, ఇదంతా భగవతత్వం. ఆ తత్వాన్ని తెలుసుకున్నవాడు వాళ్ళు ఎలా ఉంటారట, మహాత్ముడు. అలాంటి మహాత్ముడు అంటే ఆయన్ని మహాత్ముడితో పోల్చాడు. ఆ మహాత్ముడు దొరకడం చాలా అరుదు అన్నాడు. అనేక జన్మల వరకు భగవంతుని సేవ చేయగా అనేక జన్మలు ఎత్తుతూ భగవంతుని సేవలు చేయగా మనుష్యుడు భగవంతునికి తిప్పుతాడనమాట. జ్ఞాని అలాంటి ఎప్పుడు అనేక జన్మలకు తాలూకా పుణ్యఫలం అనమాట. ఇది బహునాం జన్మనామంతే జ్ఞానమాన్ మాన్ ప్రపద్యతే అంటున్నాడు. అంటూ ఏటి అంతా వాసుదేవ మహిమే అనేసి ఈ శ్లోకంలో మనకు అందించాడనమాట. బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని. వాసుదేవ సర్వమితి మహాత్మా సుదుర్లభ అంటే దొరకడం చాలా కష్టం, లభించట చాలా, అలాంటి వాళ్ళు లభించుట చాలా తక్కువ మంది అనమాట.
ఎన్నో జన్మల తాలూకా పుణ్యఫలం అన్నమాట అది. అలాగే పుణ్యఫలం ఎలాగా, ప్రతి జన్మలో కూడా ఆ భగవంతుని తలుచుకుంటూ ఉంటాడు. తలుచుకుంటూ ఉండి అన్ని వస్తువుల్లో భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకుంటాడు. ఆయన తత్వాన్ని తెలుసుకుంటాడు. అతడు జ్ఞానిగా ఉన్నాడు. అలాంటి వాళ్ళు, ఆ పాయింట్కి ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది, 100 ఉంటారు. 100 మందిలో ఒకడు ఉంటాడేమో, అది చెప్పలేం అంటున్నాడు అనమాట. యాక్చువల్లీ ఏంటంటే భగవంతుని తెలుసుకోవడానికి చాలా అందరికీ ఇష్టమే, కానీ దానికి ఏ విధంగా సేవిస్తే భగవంతుడు దొరుకుతాడు అన్న భావన వాళ్ళలో చాలా తక్కువ మందిలో ఏర్పడుతుంటుంది అన్నమాట. ఈ విధంగా భజించిన వాళ్ళు కూడా చాలా తక్కువ. ఎందుకంటే భోగాలకే వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. నాకు ఈ సుఖం కావాలి, ఈ ఇల్లు చాలదు, ఇంకా పెద్ద ఇల్లు కావాలి, నేను డన్లప్లో పడుకోవాలి, మామూలుగా కిందన పడుకోవడానికి నాకు అవ్వదు అంటే ఇలాంటి కోరికలు కోరుతూ ఆడికేమో ఇంకా డౌన్ గ్రేడ్లోనే అవుతాడు, కానీ అప్గ్రేడ్కి వెళ్ళవు. అప్గ్రేడ్కి వెళ్ళాలి అంటే ఓన్లీ భగవంతుని తత్వాన్ని తెలుసుకొని భగవంతుని ధ్యానిస్తూ ఆయన తాలూకా శక్తి ఏమిటి అని తెలుసుకుంటూ ఆ శక్తి వల్లనే మానవులుగా జన్మించడం అని, ఆ తర్వాత ఈ జీవన విధానాన్ని సాగించడం మొత్తం అంతను ఆయన దయతోనే జరుగుతున్నది అన్న భావన ఎవరికైతే వస్తుందో వాళ్ళు ధన్యులవుతారు అనేసి ఈ శ్లోకంలో ఆయన చెప్పాడు. నెక్స్ట్ ఇది 19వ శ్లోకం. 20వ శ్లోకంలో ఏం చెప్పాడో చూద్దాం. ఏంటంటున్నాడు? కామై తై చూడండి, కామై ఇక్కడ ఈ 20వ శ్లోకం కొద్దిగా అన్ని పదాలని అందులో పెట్టి అర్థాన్ని అందులోనే ఉంచాడు. ఏంటంటే కామై తై హృతజ్ఞాన కామై స్థై అర్హత జ్ఞాన అర్హత జ్ఞాన ప్రబధ్యంతే అన్యదేవత. అక్కడ అన్యదేవత భజిస్తారు. ఏంటి? అన్యదేవతలను భజిస్తారు. ఎవరు? కామై అంటే కోరికలతో